అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు, సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. అపజయం అనేది శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు. తన తప్పులను తెలుసుకోకుండా తానే కరెక్ట్ అని మూర్ఖంగా ఉంటాడే వాడే గుడ్డివాడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడకు. రేపు అనే ఒక రోజు ఉంటుంది. రేపటి కోసం వేచి చూడు. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, జీవితాంతం మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఒకరు మనకి ఏదైనా చెప్తుంటే అడ్డుచెప్పకుండా వినండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం సంస్కారం అని గుర్తుపెట్టుకోండి. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనది. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉండు. భవిష్యత్తులో నువ్వేంటో తెలుస్తుంది. నీ విలువ ఏంటో అర్థమవుతుంది. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండే మనం నేర్చుకోవాలి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కాని ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మనవారైనా పరాయివారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేము. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికీ మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థంలేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. ఎగతాళిగా నవ్వే వారిని నవ్వని, అసూయతో ఏడ్చే వారిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వారు, అసూయపడ్డవారు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కొంచెం ఓపికగా భరించు. నుదిటి రాతలు, చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే సాధ్యం. అది ఆస్తి అయినా, ఉద్యోగం అయినా. కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థించినా గట్టెక్కలేరు. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఎంచేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు. ప్రపంచాన్ని వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే. కాలం మారుతుందో లేదో తెలియదు కాని మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. వేలెత్తి చూపించే వాడెవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, సంతోషమైనా జీవితం నీది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. ఆసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. నీటిలో పడవ ఉండాలి, కాని పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కాని జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోవద్దు. ఎవరైతే ఎదుటివాళ్ల నాశనాన్ని కోరుకుంటారో వాళ్లకి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. ఒకరికి మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండాలి. కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.
అలాగే భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తదే. ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు. ఆపద టైంలో నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపించే వాళ్లందరూ నీ కుటుంబమే. అవసరం ఉన్నా లేకున్నా అవసరం కోసం నటించే బంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఎప్పటికీ శాశ్వతం కాదు. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి, కాని ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధ పడకుండా ఉండేలా చూసుకోండి. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. టైం మరియు స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కాని వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఆ కాలంలో ఇరుగుపొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగుపొరుగు వారిలా మారిపోయారు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కాని నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. ఒకరికోసం వేచి చూడడం కాదు, నీకోసం ఒకరైన వేచి చూసేలా జీవించడమే జీవితం. మీకు శత్రువులు ఎక్కువైతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, నిజాలు మాట్లాడుతున్నారని అర్థం. ఈర్ష్య అధికంగా కలవాళ్ళు, తన మీద తాను జాలి పడేవాళ్ళు, ఎంత చేసినా తృప్తి లేనివాళ్ళు, అధికంగా కోపం ఉన్నవాళ్ళు, అన్నిటినీ అనుమానించేవాళ్ళు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాళ్ళు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. కలిసి బ్రతికే వాళ్ల మధ్య ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న వాళ్ల మధ్య కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది, కానీ మంచి నిదానంగా అర్థమైనా గొప్పవాడిని చేస్తుంది. కొంతకాలం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది. కాని 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖులు తెలుసుకోలేరు. మంచి వెనుక ఎవరు వెళ్లరు, అందరూ చెడు వెనకాలే పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్లడు, పాలు అమ్ముకునేవాడు మాత్రం కొనేవాళ్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు. నువ్వు అక్కర్లేదు అనుకున్న మనుషులు నీకు అక్కర్లేని ఆలోచన రెండూ మనస్సుకు భారమే. విదిలించుకుని మనస్సును తేలికపరచుకుంటేనే లైఫ్ అనేది హాయిగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు, మీ అవసరం ఉన్న వారిని తప్పించుకుని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు, మిమ్మల్ని గుర్తించుకునే వారిని మర్చిపోవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. మీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీటితో కాదు. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి, ఎందుకంటే చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు, కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు చెబుతుంది.